అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వారధి బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కొన్ని కేసెస్ ఎలా ఉన్నాయంటే భార్య భర్తల మధ్యన డిస్కషన్స్ కానివ్వండి, గొడవలు అయిన తర్వాత వాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి రారు, పైగా కలిసి ఉండడానికి రారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి సార్ ఆ పార్ట్నర్? మీరు ఇలాంటివి తరచూ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ మధ్య ఏదో ఈవెన్ పెళ్ళైన 1 నెల 2 నెలలు 3 నెలలకి లేదా కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలైన తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయి. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు, లేదా సపరేట్ అయిపోతారు, లేకపోతే ఈ భర్త దూరంగా వెళ్ళిపోతాడు. అటు కాపురానికి రాడు, బాధ్యతలు ఉండవు, ఆమెకు కూడా బాధ్యత ఉండదు, కాపురానికి రాదు. పిల్లలు అందరిని తీసుకెళ్ళి అమ్మగారింట్లోనో ఎక్కడో ఉంటారు. వీళ్ళు ఎన్నిసార్లు పిలిచినా రారు, అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనో ఏదో చెప్తుంటారు. వాళ్ళది తప్పో ఒప్పో తర్వాత సంగతి. అలాంటప్పుడు జనరల్గా అవతల క్లయింట్, అటు భర్త కావచ్చు భార్య కావచ్చు, కాంజుగల్ రైట్స్ కోర్టులో ఫైల్ చేయొచ్చు. అది అలో చేసి తర్వాత అంటే మా కాపురానికి రావట్లేదంటే కోర్టు చెప్తుంది. అది కూడా హానర్ చేయకపోతే మీరు ఖచ్చితంగా డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈజీగా డైవర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రూవ్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న ప్రముఖ న్యాయవాదిని మీరు సంప్రదిస్తే మ్యూచువల్ డైవర్స్కి ట్రై చేయండి. కాని పక్షంలో మీరు ఫైల్ చేయొచ్చు. ఉంటానండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా వివరించారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే కనుక సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సందేహాలు ఏమన్నా ఉంటే క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.